నిజామాబాద్ కాంగ్రెస్ సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. మాట కూడా నేను సుందరంగా మనవి చేస్తా ఉన్నా. కొంత వెనుక ముందు కావచ్చు, కానీ ప్రతి కార్యకర్తకు ఏదో ఒక చోట ఏదో ఒక పదవి ఇచ్చేటువంటి అవకాశం మేము ప్రయత్నం చేస్తామనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు తెలుసు, పదవులు తక్కువ ఉంటే కార్యకర్తలు ఎక్కువ ఉంటారు, కానీ వీలైనంత ఎక్కువ వరకు కష్టపడ్డ కార్యకర్తను గుర్తించి వారికి అందలం ఎక్కించేటువంటి బాధ్యత కూడా మాది అనేటువంటి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ కేంద్రంలో ఖార్గే గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, 55 ఏళ్ళు నిరాటకంగా రాజకీయాలు ఉన్నటువంటి నాయకుడు, ఒక దళిత వర్గం చేసిన నాయకుడిని ఇలా ఏఐసిసి అధ్యక్షుడిగా చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఏంటో మీకు అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఏ రాజకీయ అండ లేకుండా రాజకీయాలకు వచ్చినటువంటి వెనుకబడి తరుగుతున్నటువంటి నాకు ఇలా పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చింది అంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి మక్కువ ఏమిటో అర్థమవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. షబీర్ అలీ గారిని, అజరుద్దీ గారు కానీ మైనార్టీ నాయకుల్లో ఎంతో మందిని ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భం. ఇవాళ నా మిత్రుడికి ఉన్నాడు జమీల్, బాక్సర్, నా క్లాస్మేట్ ఎల్కేజీ నుంచి. వారి కూతురు బాక్సింగ్లో రాణిస్తే నిబంధనలు సడలించి డిఎస్పీ పదవి ఇచ్చి నిన్ననే ఆవిడకి అధికారికంగా ప్రకటన చేశాం ముఖ్యమంత్రి గారు, నేను నిన్న హైదరాబాదులో. అదేవిధంగా క్రికెటర్ సిరాజ్ గారికి కూడా ఇంటర్మీడియట్ చదివినప్పుడు కూడా నిబంధనలన్నీ కూడా సడలించి డిఎస్పీ పదవి ఇచ్చిన సందర్భం. మైనార్టీల విషయంలో కానీ, స్పోర్ట్స్ విషయంలో కానీ, స్పోర్ట్స్ మెన్ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఒక చిత్తశుద్ధిని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా నేను మనవి చేస్తా ఉన్నాను. స్పోర్ట్స్ విషయానికి వస్తే కూడా నిజామాబాద్ జిల్లా చాలా స్పోర్ట్స్లో రాణించిన జిల్లా. నేను నా ప్రతిపాదన రాజు చెప్పాను, నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 6 డాన్ అనే మాట. నేను 76లో ఆ రోజు ఇక్కడ శ్రీనివాసన్ అని రిటైర్డ్ ఎస్పీ గారు ఉండేది, మామాజీ అని పిలిచేది మేము. వారి నేతృత్వంతో తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ నేతృత్వంలో కరాటేలో చేరితే 6.5 ఏళ్లకి బ్లాక్ బెల్ట్ వచ్చింది నాకు. 6th డాన్ వరకు కంటిన్యూ చేసిన సందర్భం. నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది క్రీడాకారులు ఇప్పటివరకు దేశ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సాధించిన సందర్భం. క్రీడల పట్ల మాకున్నటువంటి మక్కువ. ఆనాడు రాజారాం గారు మంత్రిగా ఉంటే పోర్ట్ఫోలియో అలొకేషన్ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి యొక్క డిస్క్రిప్షన్. కానీ రాజారాం గారు ఒకటి అడిగేదట, ఏ ముఖ్యమంత్రి ఉన్నా మీరు నాకు ఎంత పెద్ద పోర్ట్ఫోలియో ఇచ్చినా పర్వాలేదు కానీ దానికి స్పోర్ట్స్ని జత చేయండి అని. ఆయన ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా స్పోర్ట్స్ శాఖను ఆయన చూసేవారు. సో ఈ జిల్లాకి స్పోర్ట్స్ పట్ల కూడా అంత మక్కువ ఉందన్న మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మంత్రులకి ఇద్దరున్నారు కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను. పారిశ్రామికంగా ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా ఉండేది. ఆ తర్వాత స్ప్రెడ్ చేసి ముత్తంపేట పోయిన తర్వాత దాని ప్రతిభ తగ్గుతూ వచ్చింది. దానికి తోడు నిజాం సాగర్ ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ, దాంతో పాటు ఎన్నో కాన్సారీలు ఈ జిల్లాలో ఉండేవన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశం ఉన్నటువంటి జిల్లా. నేను ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి గారు శ్రీధర్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒక SEZ ఉంది. దాంతోపాటు ఇంకా రావాల్సినటువంటి పరిశ్రమల పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ, పిసిసి ప్రెసిడెంట్ జిల్లా కాబట్టి శ్రద్ధ వహించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వ్యవసాయ పరంగా కూడా సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు